గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనము భస్మ బుధవారము అనే ఆ యొక్క డేని మనము సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము. ఈ యొక్క భస్మ బుధవారము అనే ఈ యొక్క రోజుకున్న ప్రాముఖ్యతను మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాము. భస్మ బుధవారము అనే ఈ యొక్క లెంట్ సీజన్లో మనం ఉంటా ఉన్నాం. లెంట్ సీజన్ స్టార్ట్ అయ్యే రోజును భస్మ బుధవారము, యాష్ వెడ్నెస్డేగా మనము పిలుస్తూ ఉన్నాం. సో ఈ భస్మ బుధవారము ప్రారంభించబడి 40 రోజులు ముగించబడినాక గుడ్ ఫ్రైడేని మనం చూస్తూ ఉన్నాము. మనందరికీ తెలుసు, ఆ రోజు యేసు ప్రభువును సిలువ వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ యొక్క లెంట్ అనే మాట ఎక్కడి నుంచి తీసుకోబడిందంటే, ఇది ఒక ఆంగ్లో సాక్సన్ వర్డ్ లెంగ్టన్ అనే పదం నుండి ఈ యొక్క లెంట్ అనే పదాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈ లెంట్ అనే పదానికి అర్థం ఏంటంటే పొడిగించు, లెంతెన్, రోజులను పొడిగించడము అని ఈ యొక్క లెంట్ అనే మాటకు అర్థంగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లెంట్ డేస్లో సండేస్ ఉండవు, సండేస్ని కౌంట్ చేయరు. సండేస్ లేకుండా మిగతా డేస్ని లెంట్గా మనము చూస్తూ ఉన్నాము. సండేస్ని తీసేస్తూ మిగతా రోజులు 40 రోజులు లెంట్ డేస్గా, శ్రమల వారాలుగా మనం చూస్తూ ఉన్నాం. 40 రోజుల ఈ యొక్క లెంట్ డేస్కి చాలా ప్రాముఖ్యత ఉంది. 40 రోజులు బైబిల్లో చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాము. నోవాహు దినములలో 40 రోజులు 40 రాత్రులు వర్షం కురిసినట్టు మనం చూస్తూ ఉన్నాం. 40 రోజులు సీనాయి పర్వతం మీద మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడినట్టు మనం చూస్తూ ఉన్నాము. 40 రోజులు అరణ్యంలో యేసు ప్రభు ఉపవాసం ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. సో ఈ 40 రోజులు అనే ఆ డేస్కి చాలా ప్రాముఖ్యత పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క 40 డేస్ లెంట్లో ప్రతి క్రైస్తవుడు కూడా ఏం చేస్తాడంటే విశ్వాసంలో బలపరచబడతాడు. ఎందుకంటే ప్రతిరోజు వాక్యము, డివోషన్స్ ఉంటాయి, ప్రతిరోజు ప్రార్థనలో గడుపుతారు, ప్రతిరోజు ఫాస్టింగ్ ఉంటారు. కాబట్టి ఈ లెంట్ సీజన్ అనేది మనల్ని దేవునికి దగ్గరగా తీసుకొని వెళ్తూ ఉంది. ఉపవాస ప్రార్థన అనేది వ్యక్తిగతంగా దేవునికి మనకు ఉన్న సంబంధాన్ని దృఢపరుస్తూ ఉంది, ఇంకా స్ట్రాంగ్గా మన రిలేషన్షిప్ని చేస్తూ ఉంది. సో ఈ ఉపవాస 40 రోజులను మనం చూస్తే ఈ 40 రోజులలో ప్రతి విశ్వాసి కూడా ఆత్మీయంగా బలపరచబడుతున్నట్టు మనం చూస్తూ ఉన్నాము. దేవుని వాక్యం చెప్తా ఉంది. పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరుద్దాం. మత్తయి సువార్త 6:16. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చాలామంది ఉపవాసం ఉండేటప్పుడు ముఖాన్ని దుఃఖంగా పెట్టుకుంటారంట. అందరికీ తెలవాలా నేను ఉపవాసం అన్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటారు. ఇది వేషధారణ అని వాక్యం చెప్తా ఉంది. యేసు ప్రభు అంటూ ఉన్నాడు, ఉపవాసం ఉన్నప్పుడు మీరు దుఃఖముఖులై ఉండకూడదు. మీ ముఖంలో దుఃఖాన్ని ఇతరులకు కనపరచొద్దు, లేకుంటే ఒక ఆర్టిఫిషియల్ సాడ్నెస్ మీ ముఖం పైన పెట్టుకోవద్దని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు హృదయంలో మనము బాధతో, హృదయంలో మనము ఒక పశ్చాత్తాపంతో మన యొక్క పాపాన్ని విడిచిపెట్టాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. హృదయంలో నువ్వు బాధ కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కానీ ముఖము మీద నీ దుఃఖాన్ని వ్యక్తపరచడం దేవునికి ఇష్టం లేదు. అందరికీ చూపించాలని ఏదో ఆర్టిఫిషియల్గా సాడ్నెస్ చూపించడం దేవునికి ఇష్టం లేదు. ఆయన నీ హృదయంలో బాధ, నీ హృదయంలో దుఃఖించి నీ పాప జీవితాన్ని విడిచిపెట్టాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. సో మనం ఉపవాసం చేసేటప్పుడు ఎవరైతే ఈ వాక్యాన్ని వింటా ఉన్నారో, ఎవరైతే 40 రోజులు ఉపవాసం చేయాలనుకుంటా ఉన్నారో, మీరు ఉపవాసం ఉంటున్నట్టు ఇతర వ్యక్తులకు తెలవనివ్వకండి.
రహస్యమందున్న నీ తండ్రికి తప్ప ఇంకా ఎవరికి కూడా నీ యొక్క దుఃఖముఖము కానీ, నీ యొక్క అంగలార్పు, నీ యొక్క బాధ అనేది దేవునికి తప్ప ఇంకొక వ్యక్తికి తెలవనివ్వకండి. ఆయన మీ యొక్క ప్రతి సమస్యను తీర్చే దేవుడై ఉన్నాడు. సో ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క యాష్ వెడ్నెస్డే యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఈ యాష్ వెడ్నెస్డే మనము భూమి మీద చాలా తక్కువ రోజులు ఉండవలసిన వారము అని చూపిస్తూ ఉంది. మన జీవితము చాలా చిన్నది, నీటి బుడగ వంటిది. ఇది ఎప్పుడు మాయమైపోతుందో, ఎప్పుడు ఈ లోకాన్ని మనం విడిచిపెట్టాలో మనకు తెలియదు. సో మనము ఈ లోకంలో యాత్రికులమని మనకు గుర్తు చేస్తూ ఉంది. వాక్యాన్ని మనము చూస్తే ఆదికాండము 3:19, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పెను. వాక్యం చెప్తా ఉంది, మనము మన్ను కాబట్టి తిరిగి మనము మట్టికి చేరవలసిన వారమై ఉన్నాము. మనం మళ్ళీ మన్నైపోతాము అని వాక్యం చెప్తా ఉంది. కానీ మనం అనుకుంటాం, నేను ఇంకా చాలా రోజులు బ్రతుకుతాను, ఇంకా చాలా డేస్ నాకు ఉన్నవి అని ఎప్పుడు చాలా హ్యాపీగా ఉంటాము. కానీ మన డేస్ ఎప్పుడు ముగించబడతాయో మనకు తెలియదు. కొన్నిసార్లు నెలలు ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. ఆ నెలలో నేను ఇట్లా చేయాలా, ఆ సంవత్సరంలో నేను ఇట్లా చేయాలా అని ఎప్పుడు ఇంకా మనం ఎక్కువ రోజులు భూమి మీద ఉంటామని మనం ప్లాన్ చేస్తూ ఉంటాం. కానీ వాక్యం చెప్తా ఉంది, మనము మన్ను గనుక తిరిగి మంటికి చేరవలసిన వారము. అయితే ఈ బూడిద, ఈ యాష్ అనేది ఈ యొక్క క్యాథలిక్స్ నుంచి వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాము. ఈ యొక్క యాష్ని, బూడిదను యాష్ వెడ్నెస్డే రోజు చాలామంది ఒక క్రాస్ రూపకంగా ఆ బూడిదతో ఒక సిలువ గుర్తును నుదుటి మీద వేసుకుంటారు. ఈ యాష్ ఏమని చూపిస్తూ ఉందంటే, మనము మట్టి కాబట్టి తిరిగి మట్టికి చేరుకోవాలి. సో ఇక్కడ పర్మనెంట్గా మనం ఉండవలసిన వారం కాదు, ఇక్కడ పర్మనెంట్గా ఎప్పటికీ శాశ్వతమైన జీవితం మనది కాదు అని ఈ యొక్క బూడిద గుర్తు చేస్తూ ఉంది. ఆ తర్వాత క్రాస్, సిలువ ఏం గుర్తు చేస్తూ ఉందంటే, ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మరణించడం ద్వారా ఆయన 3వ రోజున పునరుద్ధానుడై సమాధి గెలిచి తిరిగి లేచినందువలన ఈరోజు నీకు నాకు, దేవుని విశ్వసించిన వారికి, యేసు ప్రభును విశ్వసించిన వారికి పునరుద్ధానము ఉంది అని ఈ యొక్క సిలువ చూపిస్తూ ఉంది. ఆ యొక్క సమాధికే మన జీవితం అంతమైపోదు. సమాధి గెలిచి లేచిన యేసు ప్రభువు ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఏ విధంగా అయితే ఇప్పుడు ఉన్నాడో, మనము కూడా మరణించాక ఆయన వలె తిరిగి పునరుద్ధానులై మనం లేస్తాము. మనకు జీవితం ఉంది. చనిపోయినాక తిరిగి మనకు లైఫ్ ఉంది. మన ఆత్మకు మరణం లేదు ప్రియ సహోదరి సహోదరుడ. శరీరము మట్టిగా ఆ యొక్క మట్టిలో కలిసిపోతుంది, కానీ మన ఆత్మకు మరణం లేదు. మనము నిరంతరము నిత్యము దేవుని యొద్ద మనము ఉంటాము. సో ఈ యొక్క సిలువ గుర్తు అనేది ఏం చూపిస్తూ ఉందంటే, మనము సమాధికి పరిమితం కాము, మనం చిరకాలము గ్రేవ్లో ఉండవలసిన వారం కాము. మనము మరణించాక నిత్యత్వంలో అడుగు పెడతాము. నూతనమైన పరలోకంలో మనం అడుగు పెడతామని దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తా ఉంది. సో ఈ యాష్ వెడ్నెస్డే నిమిత్తం మనం ఎంతసేపు ధ్యానించాము. దేవుడు ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. మనందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నీకు వందనాలు ప్రభా. నిజంగా తండ్రి, మరి మేము మట్టికి చేరవలసిన వారమని నువ్వు గుర్తు చేస్తూ ఉన్నావు ప్రభా. మేము ఈ లోకంలో ఉన్నంత కాలము మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామాన్ని ఘనపరిచే వారిగా ఉండటకు సహాయం చేయండి. మా రోజులు చాలా కొద్దివి గనుక ప్రభా, మేము తండ్రి
గర్విస్తూ ప్రభా ఇష్టానుసారంగా ఈ లోకంలో ప్రవర్తించకుండా నీ యందు భయభక్తులు కలిగి నీకు ఇష్టమైన బిడ్డలుగా ఈ లోకంలో జీవించటకు సహాయం చేయండి. నీవు పునరుద్ధానుడవయ్యావు కాబట్టి ప్రభా మేము కూడా మరణించాక తిరిగి లేస్తామనే నిరీక్షణను మాకు ఇస్తా ఉన్నావు తండ్రి. మేము సమాధికి పరిమితం కాము అని నీ వాక్యం చెప్తా ఉంది. మేము తిరిగి నిత్యత్వంలో నిన్ను కలుసుకుంటామయ్యా. ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకై నీకు వందనాలు. నీ శిలువ మరణ పునరుద్ధానము వలన ప్రభా మాకిచ్చిన నూతనమైన తండ్రి హోప్ని బట్టి నిరీక్షణను బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. మేము నిత్యత్వంలో అడుగు పెడతామని నిరీక్షణ మాకుందయ్యా తండ్రి. ఏ రోజు ప్రభా మేము ఎత్తబడినను రాకడలో మేము మీతో ఉంటామని నిరీక్షణ మాకుంది ప్రభా తండ్రి. మరి ఈ రోజు నుండి యొక్క బసమ బుధవారము నుండి ప్రభా మేము లెంట్ సీజన్లో అడుగు పెడుతుండగా ప్రభా ఈ 40 రోజులు ఉపవాసం చేస్తున్న మా ప్రియులందరితో మీరు ఉండండి. వారి యొక్క హృదయ వాంఛలను ఎరిగి ఉన్న దేవుడు, వారి ఏ దుఃఖంతో ఏ ప్రయాసంతో నిన్ను వెతుకుతున్నారో నీకు తెలుసు ప్రభా. ప్రతి దుఃఖాన్ని నాట్యంగా మార్చండి, ప్రతి వేదనను సంతోషంగా మార్చండి. వారు నీ సన్నిధిలో మోకరించి గోచాడి బతిమలాడుకొని నిన్నేదైతే ప్రభా నీ దగ్గర ప్రాధాయపడి అడుగుతా ఉన్నారో ప్రభా వారందరికీ ప్రభా నీ కృప చొప్పున, నీ గ్రేస్ చొప్పున, నీ మహిమ చొప్పున, నీ మహిమైశ్వర్యము చొప్పున వారి ప్రతి అవసరతను మీరు తీర్చమని వేడుకుంటా ఉన్నానయ్యా. నీకు స్తోత్రంలో మరొకసారి ఇంత అమూల్యమైన సమయాన్ని బట్టి నీకే వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది డివోషన్ని, ఈ యొక్క కొద్ది మాటలను మా అందరి హృదయంలో నాటింపజేసి ఫలింపజేయమని వేడుకుంటూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.